బీఆర్ఎస్ పార్టీలో త్వరలోనే కొత్త కమిటీల నియామకం ఉంటుందనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ముఖ్యంగా అక్టోబర్లో బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ఉండబోతోంది. ఈ ప్లీనరీలో తిరిగి అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను బీఆర్ఎస్ పార్టీ ఎన్నుకోబోతోంది. అందుకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ దీనిపై కసరత్తులు చేస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పాత్రలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతోంది. ఇంతకు ముందే తిరిగి పార్టీని పునర్వ్యవస్థీకరణ చేస్తారు, పార్టీలో కొత్త కమిటీల నియామకం చేస్తారని భావించారు. కానీ అది వాయిదా పడుతూ వస్తోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. అప్పుడు దాదాపు 60 లక్షల మంది బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదే పదే చెప్తూ వస్తున్నారు. గులాబీ పార్టీకి 60 లక్షల సైన్యం ఉందంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు పదే పదే ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తుంటారు. ఇప్పుడు మరోసారి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుట్టబోతోంది. అందుకు బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీని వేదికగా అందుకు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఎంచుకోబోతోంది. అక్టోబర్లో ప్లీనరీ నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ప్లీనరీలోనే తిరిగి మరోసారి కేసీఆర్ గులాబీ పార్టీకి రథసారథి కాబోతున్నారు. అందుకు సంబంధించి అంతకుముందు గులాబీ పార్టీకి సంబంధించిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. సభ్యత్వ నమోదు అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి కమిటీల కూర్పు కూడా ప్లీనరీ సందర్భంగా ఏర్పాటు చేసే విధంగా కసరత్తులు చేస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షులను మాత్రమే నియమించారు. జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్సభ ఎంపీలు, రాజ్యసభ ఎంపీలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అవకాశం కల్పించారు. మరికొంతమంది జిల్లా పరిషత్ చైర్మన్లకు జిల్లా పార్టీ అధ్యక్షులుగా అవకాశం కల్పించారు. ఇక పూర్తి స్థాయిలో జిల్లా కమిటీల ఏర్పాటు అనేది కాలేదు. ఇక రాష్ట్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అనుబంధ కమిటీలకు సంబంధించిన నియామకం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు కాలేదు. ప్రతి రాజకీయ పార్టీకి కీలకంగా ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి యువజన విభాగం, విద్యార్థి విభాగం, మహిళా విభాగం, అదేవిధంగా బీసీ విభాగం, రైతు విభాగంతో పాటు ఇతర విభాగాలకు సంబంధించినటువంటి కమిటీల ఏర్పాటుపై కూడా కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉంది కాబట్టి రాష్ట్ర స్థాయిలో ప్రజా సమస్యలపై ఫైట్ చేయాలన్నా, అదేవిధంగా అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ఆయా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు కావచ్చు, అదేవిధంగా ఆయా వర్గాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు, విద్యార్థులకు సంబంధించిన నిర్ణయాలు ప్రభుత్వం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాలపై క్షేత్రస్థాయిలో పోరాటం చేయడానికి విద్యార్థి సంఘం బలమైన సంఘంగా ఉండాలి. అదేవిధంగా యువజన విభాగం, మహిళా విభాగాన్ని గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినప్పటికీ మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఉన్నటువంటి గుండు సుధారాణి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి షంబిపూర్ రాజు ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్సీగా ఉన్నారు. కాబట్టి యువజన విభాగానికి సంబంధించి త్వరలోనే ఒక కొత్త నేతను అధ్యక్షుడిగా నియమించాలనే భావనలో గులాబీ అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక గత కొంతకాలంగా బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ కొనసాగుతున్నారు. అతను గతంలో హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ తర్వాత కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు. ప్రస్తుతం గెల్లు శ్రీనివాస్ యాదవ్ స్థానంలో కొత్త వ్యక్తిని బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడిగా చేయాలని బీఆర్ఎస్విలోనే కొంతమంది కోరుతున్నారు. దీనిపై బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే అక్టోబర్లో బీఆర్ఎస్ ప్లీనరీ జరగబోతుంది. కాబట్టి ప్లీనరీకి సమాంతరంగా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీని పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరించి కొత్త కమిటీని ఏర్పాటు చేయడం, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అనుబంధ విభాగాలకు కొత్త కమిటీలను ఏర్పాటు చేయడం అనే దానిపైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ నేతల వద్ద కేసీఆర్ ప్రస్తావించినట్లుగా మనకు తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గతంలో రాష్ట్ర కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు మాత్రమే బీఆర్ఎస్ కమిటీలో నియమించారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విస్తృత స్థాయి సమావేశం జరిగినప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు, ఎంపీలు, ముఖ్యంగా జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లు, ఇట్లా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగినప్పుడు వీరిని ప్రతినిధులుగా పిలిచి సమావేశాలు నిర్వహించేవారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి రాష్ట్ర కమిటీని పూర్తి స్థాయిలో నియామకం చేసిన తర్వాత ఆ కమిటీ ద్వారానే ప్రజల్లోకి వెళ్లే విధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే అక్టోబర్లో బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ నిర్వహించి ప్లీనరీలో కేసీఆర్ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర స్థాయిలో కార్యక్రమాలు వేగవంతం చేసే విధంగా ఇప్పటికే కార్యాచరణ రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకు తగ్గట్లుగానే గతంలోనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూలై చివరి వారంలో
బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుంది అనే అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా అందుకు తగ్గట్లుగానే కసరత్తులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మొదట బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం, ఆ తర్వాత పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసి తర్వాత ప్లీనరీని నిర్వహించి ప్లీనరీలో కేసీఆర్ని మరోసారి అధ్యక్షుడిగా ఎన్నుకొని బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో తిరిగి ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషించేందుకు రెడీ అవుతున్నట్లుగా మనకు తెలుస్తోంది.